తెలుసా? జీతం ఎప్పుడు వస్తుందని, గిరిగిరి ఎప్పుడు కట్టాలని. చెప్పండి అమ్మా, చెప్పండి. వారాలు పడుతున్నారు కదా, ఆయాసపడుకుంటారమ్మా. ఇంకొక వారం అయితే అయిపోతుంది. అయితే నువ్వేం చేస్తావు? మళ్ళీ నిర్ణయం తీసుకుంటావు కదా. మళ్ళీ ఇది నిరంతరం పోరాటమే. ఎప్పుడు ఆగుతుంది ఇది? ఆగేటట్టు కనపడట్లా. మీరు గమనించండి, సమస్య అనేది వాళ్ళకి లేదు. మంచి ఆపిల్స్ తింటున్నారు, మంచి ద్రాక్షలు తింటున్నారు, మంచి హెల్తీ ఫుడ్ తింటున్నారు, ఎన్ని రకాలు తింటున్నారు. ఒక్కటి తినొద్దాను అంతే. చెప్పండి, ఒక్కటే. మీరు ఎన్ని ఫలాలు చెప్తారో, మీకు తెలివి ఉండి, మీకు జ్ఞానం ఉండి ఎన్ని ఫలాలు చెప్తారో చెప్పండి. మీకు బాగా నీరసంగా ఉంటే ఏం తినమంటారు? కొంచెం రక్తం తక్కువగా ఉంటే దానిమ్మ. ఇంకా డాక్టర్ గారు, ఏమి ఎనర్జీ రావడానికి, రక్తం రావడానికి చాలా రకాలు, ఇవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి. ఇన్ని తిన్నాక ఎంత ఎనర్జీ ఉండాలో, ఎంత ఆరోగ్యం ఉన్నారా లేదా? చాలా సమయం, చాలా రోజులు ఆయన రాగానే గంతులు వేసుకుంటూ వచ్చారు, హ్యాపీగా వచ్చారు, హెల్తీగా వచ్చారు, ఆనందంగా వచ్చారు. సమస్య ఉందా ఇప్పుడు మా ఫ్యామిలీలో? దగ్గరికి వస్తున్నారు. సమస్య ఉందా లేదా? ఉందా? ఏముంది? మొత్తం ఆనందమే, సంతోషమే, సమాధానమే. భర్త మీద భార్యకు కోపం లేదు, భార్య మీద భర్తకు వాళ్ళ కొట్లాట ఏమైనా ఉందామా? అసలు ఉందా? అసలు సమస్య ఏది? మీకు ఏదైనా తోటలో సమస్య ఎక్కడన్నా కనపడదా? వీళ్ళు హ్యాపీగా రోజులు గడుపుతున్నారా లేదా? మీరు గమనించండి. మీకు వాక్యం ఎరిగిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. సమస్యని క్రియేట్ చేసేది ఎవరంటే సాతాను. ఇది దేవుడు ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఏమని? సమస్య అనేది పొంచి ఉంది అని. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడైతే మీరు సంతోషంగా ఉన్నారు. ఎవరితో ఉన్నారు? చెప్పాలి. నా మాట వింటున్నారు, నాతో ఉంటున్నారు, నాతో ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నాం, చెప్పండి, వాలీబాల్ ఆడుకుంటున్నాం. అన్ని ఆటలేనండి. ఏసైతే వాళ్ళకి హ్యాపీగా ఎత్తుకుంటున్నాడు, ముద్దాడుతున్నాడు. చిన్న పిల్లలు కదా, ఆయన దృష్టికి వాళ్ళు ఎవరు చెప్పండి? ఢిల్లీకి రాజైనా మిలిటరీ వాళ్ళ నుంచి వాళ్ళ అమ్మ గారి కాళ్ళ మీద పడతారు, ఎంత టోళ్ళైనా సరే. మీరు గమనించండి, ఆయనతో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కానీ సమస్య ఉందా లేదా, ఎంత దూరంలో ఉంది అని చెప్పడానికే మీకు ఈ సీక్రెట్ అర్థం కావాలి. ఆయన